ఇప్పుడు నేకి సంబంధించినటువంటి 4వ రూల్ చూద్దాం. ఏ వాక్యాలలో నే రాదు? ఇప్పటి వరకు మనం భూతకాలంలో కర్త పక్కన నే పెట్టాలి అని చెప్పాం. ఇప్పుడు నే పెట్టకూడని సందర్భాలు ఏమిటి? అకర్మక క్రియలు వచ్చినప్పుడు కర్త పక్కన నే రాయకూడదు. అకర్మక క్రియలు అంటే ఏమిటి? ఏ క్రియలైతే ఎటువంటి ఆబ్జెక్ట్ని రిక్వైర్డ్ చెయ్యవు, అంటే ఎటువంటి ఆబ్జెక్టు వాటికి అవసరం ఉండదో వాటిని అకర్మక క్రియలు అంటాము. అంటే పడుకోవడం, సోనా. పడుకోవడానికి ఎటువంటి ఆబ్జెక్టు అవసరం లేదు, ఎందుకంటే పడుకోవడం అనేది కర్త స్వయంగా చేసేటువంటి పని. ఇలాంటి సందర్భాల్లో కర్తకి నే పెట్టనవసరం లేదు. ఉదాహరణ చూడండి. రాము సోయా, రాముడు పడుకున్నాడు. రాము నే సోయా, రాంగ్. సీత సోయి, సీత పడుకుంది. నే రానందువలన ఈ అకర్మక క్రియలు కర్త యొక్క జెండర్ని బట్టి, వచనాన్ని బట్టి కూడా మార్చాల్సి ఉంటుంది. ఎలా అంటే రాము సోయా, రాముడు పడుకున్నాడు. సీత సోయి, సీత పడుకుంది. సీత ఫెమినిన్ కదా. మేము పడుకున్నాము, హమ్ సోయే, మేము సోయే పడుకున్నాము. వారు పడుకున్నారు, వే సోయే. ఇలా కర్త యొక్క జెండర్ని అండ్ వచనాన్ని బట్టి అకర్మక క్రియని ఎండ్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ.